హలో ఆల్ వెల్కమ్ టు విచిత్ర గారు. వెల్కమ్ టు అనదర్ బెటర్ బ్లాగ్. సో మన ఛానల్‌లో సజెషన్ వీడియో వచ్చి చాలా డేస్ అయిందనమాట. అసలు చాలా మంత్స్ అయింది. అందుకే రీసెంట్‌గా కొన్ని సీరీస్ చూడడం స్టార్ట్ చేశాను. అందులో నాకు బాగా నచ్చిన 4 సీరీస్ మీకు రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ 4 సీరీస్‌లో నంబర్ 3 ఈస్ మై బెస్ట్ సీరీస్ అనమాట. సో ఆ సీరీస్ ఏంది? ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది? వాటి స్టోరీలో ఏంది? మిగతాన్ని మనం ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. సో ఛానల్ కూడా చూస్తే ప్లీజ్ మై ఛానల్ విజిట్ గారు సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తుండండి అండ్ లెట్స్ గెట్ టు ద వీడియో. సో నెంబర్ 1 అంత లిస్ట్ వచ్చేసి ఇది చాలా మంది చూసేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ అయిపోయింది రిలీజ్ అయిన టైంలో. సో సిరీస్ నేమ్ వచ్చేసి ఆఫ్ క్యాంపస్. ఇది మన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది అండ్ తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. సో బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వస్తే 2 మెయిన్ లీడ్స్ ఉంటారు. ఒకళ్ళ పేరేమో హ్యానా, ఇంకొకరి పేరేమో గ్రాహం. సో ఇద్దరు ఒక డీల్ కుదుర్చుకున్నారన్నమాట. అదేంటంటే హ్యానా గ్రహాంకి స్టడీస్‌లో హెల్ప్ చేస్తా ఉంటది. గ్రహం తనకి ఫేక్ బాయ్ ఫ్రెండ్‌గా యాక్ట్ చేస్తా ఉంటారు. సో ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇట్స్ ఏ కంప్లీట్లీ 18+ సిరీస్ అనమాట. సో చుట్టుపక్కల చూసుకొని ఎపిసోడ్ పెట్టుకొని సీరీస్ అయితే చూడడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి. బట్ దీంతో పాటు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటదనమాట. లైక్ ఆ లవ్ స్టోరీకి మనం బ్యూటిఫుల్‌గా కనెక్ట్ అయిపోతాం. లైక్ సిరీస్ చూస్తున్నానని చెప్పి ఒక కూల్ బ్రీజీ కైండ్ ఆఫ్ సిరీస్ చూస్తున్న ఫీల్ వస్తుందనమాట. అండ్ మంచి మంచి క్యారెక్టర్స్ క్రియేట్ చేశారు. అండ్ మెయిన్ ప్లాట్, సబ్ ప్లాట్స్ ఉంటాయి. సబ్ ప్లాట్స్ ఇంకా బాగుంటాయి. మెయిన్ ప్లాట్ ఇంకా బాగుంటదనమాట. సో మరీ టూ మచ్ ఎమోషనల్, మరీ టూ మచ్ డ్రామాలోకి వెళ్ళకుండా లైక్ ఒక కంప్లీట్ సింపుల్ లవ్ స్టోరీని తీసుకెళ్ళారనమాట. సో లైక్ సినిమా సిరీస్ చూస్తున్నంతసేపు మనకి ఏమనిపిస్తుంది, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ అనుకుంటే బాగుండన్న అని గర్ల్స్ కనిపిస్తుంది. అండ్ మన బాయ్స్కి ఏమో ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ అనుకుంటే బాగుండని మనకు అనిపిస్తుంది అనమాట. ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తారు. ఆ క్యారెక్టర్స్కి మనం ఈజీగా కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఎవరైతే సింగిల్స్ ఉన్నా కానీ, ఎవరైతే కమిటెడ్ పీపుల్ ఉన్నా కానీ సిరీస్ చూడండి. సిరీస్ బాగా బాగా నచ్చుతుంది. సిరీస్ లైట్ హార్టెడ్ సిరీస్ అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుంది. ముందే చెప్పేస్తున్నాను, ఇందులో 80+ సీన్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా చూడండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. మస్ట్ అండ్ షుడ్. తెలుగులో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సో ఆ క్యారెక్టర్స్ మీరు చాలా కనెక్ట్ అయిపోతారు. సో దట్స్ అవర్ ఫస్ట్ సిరీస్ అనమాట. సో సెకండ్ సిరీస్ నేమ్ వచ్చేసి ఇది మీరు స్ట్రేంజర్ థింగ్స్ చూసే ఉంటారు. ఐ థింక్ చూడకుండా ఇది చూసేసేయండి. స్ట్రేంజర్ థింగ్స్ ద బెస్ట్ సిరీస్ ఇన్ మై టాప్ 10లో ఉంటుంది. సో స్ట్రేంజర్ థింగ్స్కి ఆల్టర్నేటివ్ వర్షన్ ఏదైనా ఉంటే ఆ సిరీసే ఇది. సో సిరీస్ నేమ్ వచ్చేసి ది బోరోస్. సో ఇది నెట్ఫ్లిక్స్ అవైలబుల్ ఉంది అండ్ తెలుగులో కూడా అవైలబుల్ ఉంది అనమాట. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంటుంది. సో ఇది ప్రొడ్యూస్ చేసిందిగా మా స్ట్రేంజర్ థింగ్స్ క్రియేటర్స్ అనమాట. సో బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వస్తే ఏంటంటే, ఒక రిటైర్డ్ అయిన ఓల్డ్ పీపుల్ అందరూ కలిసి ఒక బోరోస్ అని ఒక ప్లేస్లో ఉంటారనమాట. సో వాళ్ళ ఆ ప్లేస్లో ఒక క్రియేచర్ నైట్ టైంలో వచ్చి వాళ్ళని ఒక్కొక్కరిని చంపేస్తుంటారు అనమాట. సో అసలు ఆ క్రియేచర్ ఏంది, దాన్ని ఎలాగైనా పెట్టుకోవాలని ఒక గ్రూప్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ అందరూ కలిసి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుందన్నమాట. సో ఆ తర్వాత ఏం జరిగింది అది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో సిరీస్ స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ చాలా అంటే పైలట్ ఎపిసోడ్ ఉంటుంది. దాన్ని కొంచెం బోరింగ్ వేలో ప్రజెంట్ చేశారు. కొంచెం స్లోగా ఉంటుంది సిరీస్ అయితే. స్లోగా స్టార్ట్ అయిపోయి మంచి ఎంగేజింగ్ వేలో ప్రజెంట్ చేస్తారు సిరీస్ అయితే. అంటే చిన్న చిన్నగా మిస్టేక్స్ని క్లియర్ చేసుకుంటూ లైక్ మన స్ట్రేంజర్ థింగ్స్ ఎలా ఉంటుందో అలా ఆల్టర్నేటివ్ వర్షన్ చూస్తున్న ఫీల్ వస్తుంది మనకైతే సిరీస్ చూస్తున్నంతసేపు అయితే. అండ్ లిటిల్ బిట్ ఫన్ మూమెంట్స్ కూడా ఉంటాయి. అండ్ చాలా ఎంగేజింగ్ ఉంటుంది సిరీస్ అయితే. అండ్ అరౌండ్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చి అరౌండ్ 40 minutes ఉంటుంది. కంప్లీట్లీ ఎంగేజింగ్ చేస్తుంది. కాకపోతే ఇది వెరీ స్లో నేరేషన్ ఉండే సిరీస్ అనమాట. లైక్ కొంచెం ఓపిక ఉంటే సిరీస్ అయితే మీకు బాగా నచ్చుతుంది అనమాట. అండ్ ఫన్ మూమెంట్స్ చాలా బాగుంటాయి. అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు సిరీస్ అయితే. సో సిరీస్ తెలుగులో ఉంది. మీకు టైం వెళ్ళి చూసేయండి. ఇట్స్ ఏ మస్ట్ వాచ్ మిస్టరీ థ్రిల్లర్ అనమాట. నెక్స్ట్ నెంబర్ 3 ఆన్ ది లిస్ట్ అండ్ మై ఫేవరెట్ వచ్చేసి, ఇది ఇంతమందికి ఎవరు రికమెండ్ చేసి ఉండరు అనుకుంటాను నేనైతే. సో నాకు రీసెంట్ టైంలో చాలా బాగా నచ్చిన సిరీస్. సో సిరీస్ నేమ్ వచ్చేసి విడోస్ బే. సో ఇది వచ్చేసి యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. కాకపోతే తెలుగులో లాంగ్వేజ్లో లేదు. ఓన్లీ 1 లాంగ్వేజ్ ఉంది. అది కూడా ఇంగ్లీష్లో ఉంది. సో సిరీస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు అలా ఇట్స్ ఏ అంటే మీకు స్టోరీ లైన్ విషయం చెప్పేస్తా. సో విడోస్ బే అనేది ఒక ఐలాండ్ అనమాట. సో ఐలాండ్ అనేది ఒక కట్స్డ్ ఐలాండ్ అనమాట. సో అందులో ఉండే ఒక మేయర్ అండ్ స్టాఫ్ అందరూ కలిసి ఆ మిస్టరీస్ ఒకటి సాల్వ్ చేసుకుంటారు అనమాట. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఆ మిస్టరీస్ ఏందనేది మెయిన్ పార్ట్ ద స్టోరీ. సో సిరీస్ ఇట్స్ ఏ బేసికలీ హర్రర్ కామెడీ సిరీస్ అనమాట. కాకపోతే దేనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇచ్చారు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఎవరైనా హర్రర్ కామెడీ అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కామెడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి హర్రర్‌ని కొంచెం తగ్గిస్తుంటారనమాట. సో కాకపోతే ఈ సిరీస్‌లో కంప్లీట్లీ డిఫరెంట్. మంచి మంచి ఫన్నీ మూమెంట్స్ క్రియేట్ చేస్తూనే మంచి గ్రిప్పింగ్ సీన్స్ లైక్
ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ భయపెట్టడం అలాంటి చాలా ఎంగేజ్ చేస్తుంది సిరీస్ అయితే. నాకైతే సిరీస్ చాలా బాగా నచ్చింది. అండ్ హర్రర్ కామెడీ అనే జోనర్ని చాలా డిఫరెంట్ వేలో ప్రెజెంట్ చేశారు ఈ సిరీస్లో అయితే. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆ క్యారెక్టర్స్కి ఈజీగా కనెక్ట్ అయిపోతాం మనం అయితే. సో సిరీస్ అరౌండ్ 8 ఎపిసోడ్స్ ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చి అరౌండ్ 30 to 35 minutes ఉంటుంది. అంటే ఈచ్ ఎపిసోడ్లో ఈచ్ మిస్టరీ ఉంటుంది అనమాట. అట్లా 8 ఎపిసోడ్స్ ఉంటే 8 మిస్టరీస్ సాల్వ్ చేస్తారు వాళ్ళు. కాకపోతే కొంచెం స్లో నేరేషన్ ఉంటుంది సినిమా సిరీస్ అయితే. కాకపోతే ఇట్స్ ఏ మస్ట్ వాచ్ సిరీస్ అని చెప్తాను నేనైతే. మంచి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సిరీస్ అయితే. సో ఇది అండర్ రేటెడ్ సిరీస్ ఇన్ యాపిల్ టీవీ. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. మన యాపిల్ టీవీ స్ట్రీమ్ అవుతుంది. ఆ సిరీస్ నేమ్ వచ్చేసి వీడియోస్ బే అన్నమాట. సో నెంబర్ 4 ఆన్ ద లిస్ట్ వచ్చేసి ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిరీస్ అనమాట. సో మీరు కనుక ఎవరైనా వచ్చి నీ టాప్ 10 సిరీస్ చెప్పమంటే ఈ సిరీస్ నేమ్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో సిరీస్ నేమ్ వచ్చేసి యుఫోనియా. ఇది మనకి అరౌండ్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది అనమాట. తెలుగు లాంగ్వేజ్ ఉందో లేదో తెలీదు. కాకపోతే ఇంగ్లీష్ అయితే ఉంది. సో ఇంగ్లీష్లో చూసేయండి. సిరీస్ అయితే బాగా నచ్చుతుంది. సో ఇది కూడా లైక్ మన హై స్కూల్ టీనేజ్ డ్రామా అనమాట. సో హై స్కూల్లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే స్టోరీయే ఇది సినిమా బేసిక్ స్టోరీ నేమ్ వచ్చేసి. సో ఈ సిరీస్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే రైటింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ బ్రేకింగ్ బ్యాడ్ తర్వాత కైండ్ ఆఫ్ నాకు రైటింగ్ నచ్చిందంటే ఈ సిరీస్లోనే. ఎందుకంటే సిరీస్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఆ క్యారెక్టర్స్ అన్నిటి మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం అనమాట. ఆ క్యారెక్టర్స్తో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈచ్ క్యారెక్టర్ హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చారు, ఎలా సఫర్ అయ్యారు, ఆ సఫరింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా అంటే చాలా డీటెయిలింగ్ వేలో ప్లాన్ చేశారు. అండ్ సిరీస్ చాలా ఎలిమెంట్స్ కవర్ చేస్తారు అనమాట. లైక్ సెక్స్ అయినా కానీ, లైక్ డ్రగ్ అడిక్ట్స్ అయినా కానీ, మనీ, లవ్, ఫేమస్ ఇలాంటి ఎలిమెంట్స్ని చాలా డార్క్ వేలో ప్లాన్ చేశారు. సో ఇట్స్ కంప్లీట్లీ 18+ సిరీస్ అనమాట. చాలా అంటే చాలా సీన్స్ ఉంటాయి, అడల్ట్ సీన్స్ ఉంటాయి. సో మీరు కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి సిరీస్ అయితే. సో సిరీస్ అయితే మీకు బాగా నచ్చుతుంది. సో ప్రజెంట్ అయితే 3 సీజన్స్ ఉన్నాయి సిరీస్. సీజన్ 3 ఇప్పుడు రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ సీజన్లో ఈ సిరీస్లో కొంతమంది ఫేమస్ వాళ్ళు ఉన్నారన్నమాట. లైక్ మన జెండే కానీ, సిడ్నీ స్విన్ని కానీ, నేట్ జోకబ్స్ కానీ ఇలాంటి ఫేమస్ యాక్టర్స్ ఉన్నారు. సో మస్ట్ వాచ్ సిరీస్. నాకైతే ఈ సిరీస్ అని చాలా అంటే చాలా ఇష్టం. మీరు కానీ ఇంతవరకు చూడకపోతే ఈ సిరీస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోండి. సిరీస్ నేమ్ వచ్చేసి యుఫోనియా. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా తోపు అంటే తోపు ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నా ఇది కంప్లీట్ 18+ సిరీస్. సో డోంట్ మిస్ ఇట్. సో దట్స్ ది వీడియో గైస్. అరౌండ్ 4 సిరీస్ చెప్పేశాను. సో ఇందులో మీరేం చూసేస్తుంటే కింద కామెంట్లో చెప్తే మీకు ఎలా అనిపించిందో, అండ్ సిరీస్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. అండ్ మీ నుండి మీరేమైనా రికమెండ్ చేయాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి. ఆ సిరీస్ అయినా కానీ, ఎవరి మూవీ అయినా కానీ, ఏదైనా కానీ నేను మీకు రికమెండ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ ఇక నుంచి ఎవ్రీ వీకెండ్ చేయడానికి ట్రై చేస్తాను. సిరీస్ అయినా, మూవీస్ అయినా ఏదో ఒకటి సజెషన్ ఇవ్వడానికి. అది కూడా టైం ఉన్నప్పుడు ఐ విల్ ట్రై. లేకపోతే షార్ట్స్ అయినా చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో దట్స్ ది వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ ఇట్. మీకు కనుక నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుండండి. అండ్ సినిమాలు చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండి. మళ్ళీ కలుద్దాం. టాటా, సీ యూ, బై బై. మళ్ళీ కలుద్దాం.